అధికార మదంతో నాడు అడ్డగోలుగా నోళ్లు పారేసుకుని అవమానించిన జగన్ అనుకో నేడు అడ్రస్ లేకుండా పోయారు. రెక్కల కష్టంతో స్టార్లుగా ఎదిగిన వారికి ఏపీ నయా ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన గౌరవం కల్పించారు. ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవమానాలు ఎదురైన చోటే వారు విశిష్టమైన ఆహ్వానం అందుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. దేశ ప్రధాని స్వయంగా వారి వద్దకే వెళ్లి ఆప్యాయంగా పలకరించిన తీరు తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పూర్తిగా చంద్రముఖిగా మారిన జగన్ ను చూశామంటూ అతనితో కలిసి 30 ఏళ్లు పెరిగిన తోడబుట్టిన సోదరి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో నిజమని నిరూపితమయ్యాయి. 2019 ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి జనాన్ని ఏమార్చిన జగన్ గెలిచిన తర్వాత మాట మార్చారు. విధ్వంస రచనకు తెరతీసి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చూసేందుకు ప్రయత్నించారు. గతంలో తనను విమర్శించిన వారిని లక్ష్యంగా చేసుకుని వారిని ఇంటికి ఆహ్వానించి మరీ అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా హీరోలు ఉన్నారు. చివరకు చంద్రబాబు ఇతర విపక్ష నేతలు చేసిన మంచిని ఎవరైనా చెప్పినా కూడా తట్టుకోలేనంత స్థాయికి జగన్ దిగజారిపోయారు. ఇందుకు సినీ రంగంలో మెగాస్టార్లుగా వెలుగొందిన రజనీకాంత్, చిరంజీవి సంఘటనలే ఉదాహరణగా నిలుస్తాయి. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ సభలో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా చేసిన అభివృద్ధి సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధిని చూస్తే చంద్రబాబు పాలన విజన్ గుర్తుకు వస్తుందని ఆ సభలో ప్రత్యేకంగా రజనీకాంత్ ప్రస్తావించారు. ఎక్కడా కూడా వైసీపీ పాలన గురించి, జగన్ తీరు గురించి కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు. అయినా జగన్ కు మాత్రం రజనీకాంత్ మాటలు రుచించలేదు. అంతే, అతని అనుంగబూతుల బ్యాచ్ ను రంగంలోకి దించారు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి వారు క్యూ కట్టి మరీ రజనీకాంత్ పై దూషణలకు దిగారు. వీరి వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా అధికార మతంతో కళ్లు మూసుకుపోయి మాట్లాడినా జగన్ కనీసం తప్పని, వద్దని కూడా వారించలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న వారిని చర్చల పేరుతో పిలిచి జగన్ అవమానించిన తీరు తెలుగు సినీ అభిమానులు, ప్రజలు ఎవరూ కూడా మరిచిపోలేదు. ఆనాడు జరిగిన సంఘటనలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది హీరోల సినిమాలను లక్ష్యంగా చేసుకుని టికెట్లు రేట్లు తగ్గించడం, తహసీల్దారులను పెట్టి టికెట్లు అమ్మించడం, అదనపు షోలకు అనుమతి ఇవ్వకుండా సినిమాలకు వచ్చే రెవెన్యూను దెబ్బతీసి జగన్ అండ్ కో పైశాచిక ఆనందం పొందారు. అయితే రాజకీయాలకు సినీ రంగాన్ని ముడిపెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని భావించిన మెగాస్టార్ చిరంజీవి ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించి సీఎం ను సతీ సమేతంగా వచ్చి కలిసి పరిస్థితి వివరించారు. ఆనాడు జగన్ కూడా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ భోజనం పెట్టి మర్యాద చేసి పంపించారు. అయితే ఆ తర్వాత జగన్ చేసిన ప్రతిపాదనలకు చిరంజీవి అంగీకరించలేదనే అక్కసుతో అవమానించేలా వ్యవహరించారు. కుట్రపూరితంగా చర్చల పేరుతో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వంటి వారిని పిలిపించి రోడ్డు మీద కార్లు ఆపించి నడిపిస్తూ మిట్ట మధ్యాహ్నం జగన్ తో సమావేశం ఏర్పాటు చేయించారు. ఆ సమావేశంలో చిరంజీవి మాట్లాడిన మాటలు, సీఎం హోదాలో ఉన్న జగన్ ను అర్థించిన తీరును వీడియో తీసి తమకు అనుకూలంగా కట్ చేసి బయటకు వదిలారు. ఆనాడు చిరంజీవి నమస్కరిస్తే కనీసం ప్రతి నమస్కారం కూడా చేయకుండా ముఖం తిప్పుకుని కుసంస్కారిగా జగన్ వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహం తెప్పించింది. కనీసం భోజనం ఏర్పాటు చేయకుండా ప్రెస్ మీట్ కూడా రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడించిన వైనం ప్రతి సినీ అభిమానికి నేటికి గుర్తుండిపోయింది. మధ్యతరగతి మనిషి నుంచి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవిని అధికార మదంతో జగన్ అవమానించారంటూ తెలుగు ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విధంగా ఆ రోజు నుంచి జగన్ పతనం ప్రారంభమైందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్లుగా ఎదిగి కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న మెగాస్టార్లు చిరంజీవి, రజనీకాంత్లకు ఇప్పుడు చంద్రబాబు అరుదైన గౌరవం ఇచ్చారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అతిథిగా చిరంజీవి, ప్రత్యేక అతిథిగా రజనీకాంత్లను చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సభలో ఈ స్టార్లు ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చిన చంద్రబాబును అధికార మదంతో అవమానించిన జగన్ తీరును ఈ సందర్భంగా సభకు వచ్చిన వారు గుర్తు చేసుకున్నారు. అధికార మదంతో కళ్లు మూసుకుపోయి అవమానించిన వారు అడ్రస్ లేకుండా పోతే అవమానింపబడ్డవారు మాత్రం అరుదైన గౌరవంతో అదే ప్రాంతంలో నిలబడ్డారు. కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు వేదికపైనే ఉన్నప్పటికీ సూపర్ స్టార్ మెగాస్టార్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇచ్చిన గౌరవం చూసి అక్కడ ఎందరో కళ్లు చెమర్చాయి. చివర్లో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని మోదీనే ఇద్దరితో ప్రజలకు అభివాదం చేయటం ఈ సభలో హైలైట్ గా సాగిందని చెబుతున్నారు.